రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన మనకైతే తాజా వార్త అనమాట. మరి కాసేపట్లో వచ్చేసి 2,00,000 ప్లస్ రూ. 1,00,000 రుణమాఫీ అయితే రైతులందరికైతే అవుతున్నాయన్నమాట. రైతు సోదరులకి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి అయితే మనమైతే అనుకోవచ్చు. అలానే మీ అందరికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున ఎవరైతే 10 ఎకరాల లోపున్న రైతులు కౌలు ఉన్నారో మీ అందరికి కూడా ఇదొక శుభవార్త అనమాట. మీకు కూడా వచ్చేసి ఈరోజు ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. మీరందరూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అవి ఎలా చెక్ జేసుకోవాలని జెప్పి గూడా నేనైతే చెప్తాను. బ్యాంకుకి వెళ్ళకుండానే మీ యొక్క రైతు భరోసా డబ్బులనేవి స్టేటస్ అనేది చెక్ జేసుకోవచ్చనమాట. అంటే మీ ఖాతాలో పడ్డాయా? లేవా? ఎక్కడి వరకు వచ్చాయని జెప్పేసి దాని యొక్క స్టేటస్ అంటే దాని యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. అవి ఎలా వెబ్‌సైట్ ఉంది మనకి. ఆ వెబ్‌సైట్ గురించి గూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద ఒకసారి మీకిప్పటి వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? లేవా? చెప్పండి. అలానే రైతు బంధు డబ్బులు మీ అందరికి క్లియర్ అయ్యాయా? లేవా? అని జెప్పి కూడా అయితే ఒకసారి అయితే కామెంట్ జేయండి. ఆ తర్వాత ఏం జేశారంటే 2,00,000 రుణమాఫీ గురించి ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో చెప్పండి. దాని గురించి కామెంట్ జేయండి. మీకు 2,00,000 రుణమాఫీ అవుతున్నాయా? లేవా? తప్పకుండా అవుతున్నాయా? మీరు ఏ తారీఖు రోజు ఎప్పటినుంచి మీరైతే రుణమాఫీ డబ్బులైతే మీరైతే ఉన్నాయి. అవి అవుతున్నాయా? లేవా? అని జెప్పేసి కూడా కామెంట్ జేయండి. మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తాయన్నమాట. ఎవరెవరికి రుణమాఫీ అవుతున్నాయా? లేవో? అని జెప్పేసి కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే చెప్తాను. అయితే ఇక్కడ మనకి తాజాగా ప్రభుత్వం ఏమని జెప్పింది ఒకసారి ఇక్కడ చూడండి. 2,00,000 రుణమాఫీపై ఎల్లుండి మార్గదర్శకాలు విడుదల. అంటే మనకి శనివారం రోజు ఇది చెప్పారన్నమాట. అయితే ఈరోజు సోమవారం వచ్చేసి మనకైతే 9 గంటలు, 10 గంటల తర్వాత నుంచి మనకైతే క్యాబినెట్ భేటీ సమావేశాలైతే జరుగుతున్నాయన్నమాట. అందులో భాగంగా వచ్చేసి ఈరోజు మెయిన్‌గా వచ్చేసి ఈ రైతు రుణమాఫీ గావచ్చు, రైతు భరోసా గావచ్చు, ఈ రెండిటి పైన మేము దృష్టి పెట్టామని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీకు ఏవైతే రావాల్సిన డబ్బులున్నాయో అవి రుణమాఫీ డబ్బులు గావచ్చు, రైతు భరోసా డబ్బులు గావచ్చు, వీటన్నిటిని మనకైతే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తున్నట్లు మనకైతే చెప్పిందనమాట. క్లారిటీ ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చింది. ఇక్కడ అలానే రైతు భరోసా 15,000 అనేవి ఎవరైతే ఉన్నారో మీకు గూడా వచ్చేసి మీ ఖాతాలో పడుతున్నాయన్నమాట. మొదటిగా వచ్చేసి ఈరోజైతే ఎకరం 2 ఎకరాల వరకైతే డబ్బులైతే పడుతున్నాయి. అలా వచ్చేసి మనకి 10 ఎకరాల లోపు వరకైతే పడుతున్నాయి. ఇప్పటివరకు 10 ఎకరాల నుండి రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరేం చేయాలో నేను చెప్తాను. ఒకవేళ మీకు డబ్బులు పడ్డట్టయితే ఎప్పటి వరకు డబ్బులు పడ్డాయి? అంటే ఎన్ని ఎకరాల వరకు మీకు డబ్బులు పడ్డాయని చెప్పేసి కూడా కామెంట్ చేస్తే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుందనమాట ఇన్ఫర్మేషన్. ఎక్కడి వరకు వచ్చాయి రైతు బంధు డబ్బులు అని చెప్పేసి. ఇప్పుడు ఏ జిల్లాల వారికి ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు వీటన్నిటి గురించి మనకైతే ప్రభుత్వం తర్వాత మనకు విడుదల చేస్తుంది. విడుదల చేసిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.